7వ 9వ వచనం వరకు, రోమాపత్రిక 2వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుండి 9 వరకు చదువుకుందాం. మనం అందరం కలిపే చదువుదాం. అట్టి కార్యములు చెయ్యి వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినది అని ఎరుగుదాము. అట్టి కార్యములు చెయ్యి వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందామని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చు. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను ఎదుగు వారికి నిత్య జీవమిచ్చు. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చు. దుష్కార్యము చెయ్యి ప్రతి మనిషిని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వలోక అధిపతి, సర్వలోకమునకు మహారాజా, సర్వమును నీ స్వాధీనమందుంచి నీ మహత్తు గల మాట చేత నిర్వహించున్న పరిశుద్ధుడా నీకు స్తోత్రము. యేసయ్యా, ఈ రాత్రి మీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని కనికరించండి. నీ పరిశుద్ధ వాక్యం దగ్గరికి వచ్చిన మాతో మాట్లాడండి. వింటున్న వారందరికీ నీ వాక్యమును పంపించమని యేసు ప్రభువు వారి యొక్క పరిశుద్ధ నామములో స్తుతించి గణపరించి ఆరాధించి వెళుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు దేవుని పిల్లలారా, రోమాపత్రిక 2వ అధ్యాయములో అట్టి కార్యములు చెయ్య వారి మీద, ఎట్టి కార్యములు అంటే 1వ అధ్యాయములో చెప్పబడిన కార్యములు, అనగా 24 నుండి 32 వరకు ఏ కార్యములైతే దేవుణ్ణి ఎరగక దేవునికి లోబడక కొంతమంది మనుషులు కొన్ని చెడ్డ కార్యములు అయితే చేశారో అలాంటి కార్యములు చెయ్య వారి మీదను దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదామన్నాడు. అనగా ఏ కార్యములైతే దేవుడు వద్దన్నాడో ఆ కార్యములు దేవుడు చేయొద్దని చెప్పాడో అలాంటి కార్యములు కానీ ఒక వ్యక్తి నాకేం పర్వాలేదులే, నేను ఏం చేసినా నన్ను ఎవరు అడగరలే అనుకుంటే మాత్రం ఇక్కడ తను తాను మోసపరుచుకున్నట్లే. మనుషుల్ని ఒకవేళ మనుషులు చూడకపోవచ్చు, ఒక మనిషి చేసే కార్యక్రమాలు మరొక మనిషికి తెలియకపోవచ్చు, కానీ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా మన యొక్క ప్రతి విషయం కూడా మానవుడికి తెలుసు. దయచేసి హెబ్రీ పత్రిక 4:13 చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనము ఎవనికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మడుగులేక తేటగా ఉంది. దేవుడు అంటే ఎక్కడో మూల కూర్చుని కళ్ళు మూసుకుని ఉండేవాడు కాదు. దేవుడు అంటే మనం ఎక్కడో పెడితే అక్కడ ఉండిపోయి మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు కాదు. దేవునికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే ప్రతి మనిషిని చూస్తున్న దేవుడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. సామెతలు, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీదను ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచూ ఉండును. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీదన ఉన్నాయి. చాలామంది అనుకుంటుంటారు నన్ను ఎవరు చూడరండి, నన్ను ఎవరు చూడగలరు అంటే. ఈ లోకంలో మనుషులు ఎవరు చూడలేరు. కానీ ఈ లోకంలో మనుషులను చూడలేరు, కానీ దేవుడికి మాత్రం మనిషి యొక్క ఉనికి తెలుసు.
ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము దయచేసి 17వ వచనము చూడండి. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద నేను దృష్టి ఉంచి తిని, ఏదియో నా కన్నులకు మరుగు కాలేదు. వారి యొక్క దోషము కూడా నాకు మరుగై ఏమీ లేదు. నేను వారు వెళ్ళిన ప్రతి దారి మీదను దృష్టి పెట్టాను, ఏది మాకు మరుగైంది ఏది లేదు. అలాగనే యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఇదే మాట మాట్లాడుతాడు. యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టు చూచుచు ఉన్నాడు. దుష్క్రియలు చెయ్యవారు దాగుకొనుటకు చీకటైనను మరణాంధకారమైనను లేదు. చెడ్డ కార్యములు చేసి నేను దాక్కున్నానంటాం లేదు. ఈ రోజుల్లో పోలీసులకే దొరకకుండా దాక్కున్న వాళ్ళు లేరాయి. ఫోన్ స్విచ్ ఆఫ్ వేసినా ట్రేస్ అవుట్ చేస్తారు ఈ టెక్నాలజీని బట్టి. మానవుడికి ఎంత జ్ఞానం ఉన్నప్పుడు మానవుడిని చేసిన దేవునికి జ్ఞానం ఉండదు. చాలామంది ఒక ఆలోచన చేస్తూ ఉంటారు, నన్ను ఎవరు చూడుసా అని చెప్పేసి. ఒక నేరం చేస్తే మానవుడి కంట్లోని తప్పించుకోవడం అసాధ్యమైపోతే ఈ మానవుడిని చేసిన దేవుడికి తెలియదు. 94వ కీర్తన 7వ మాట చూడండి. 94వ కీర్తన 7వ మాట. 94వ చదవండి అమ్మ. దయచేసి 9. చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. చెవులు నిర్మించిన వాడికి తెలియదా ఆ విషయం? ఏం మాట్లాడుతున్నాము అనేది తెలియదా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా దేవుడికి తెలియదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, మానవుడు నేను ఎవరికి తెలియకుండా బోల్డ్ చేస్తాను, బోల్డ్ అబద్ధాలు ఆడుతాను. రాజకీయ నాయకులు ముందో మాట వెనకాల మాట మాట్లాడతారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను ఏ మాట మాట్లాడినా పర్లేదు, ఎవరు నా మాటను పట్టించుకోవడం గుర్తుపెట్టుకోవడం అనుకుంటారు. ప్రజలు మర్చిపోతారు అనుకుంటారు. ఇప్పుడు ఈ మీడియా వచ్చిన తర్వాత మొక్కలు అతికి ఫలానప్పుడు బాబు ఈ మాట మాట్లాడు, ఇప్పుడు ఈ మాట మాట్లాడు చూసుకో అని చెప్పి పెడతా ఉన్నారు. ఈ మీడియా, సోషల్ మీడియా డెవలప్ అయ్యింది. నువ్వు ఒకప్పుడు ఈ మాట చెప్పావు, ఇప్పుడు ఈ మాట చెప్పావు కదా అని రాజకీయ నాయకుల్ని పట్టుకుంటున్నారు. అంటే మానవుడికి ఒక సేవ్ చేసే ఆలోచన ఉంది, ఒక మాట మాట్లాడితే దాన్ని దాచే అలవాటు ఉంది. మరి మనిషికి ఇంత అలవాటు, ఈ జ్ఞానం ఉన్నప్పుడు మనిషికి ఈ అవయవ నిర్మాణం చేసిన వాడు, మానవుడికి సమస్తాన్ని ఏర్పాటు చేసిన వాడు, దేవునికి ఏం తెలియదు అంటే అన్నీ తెలుసు. దేవునికి తెలియనిది ఈ భూమి మీద ఏమీ లేదు. చిత్రం ఏంటంటే దేవుడు అన్నీ చూస్తాడు, మనిషి యొక్క హృదయం కూడా తెలుసట ఆయనకి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11వ మాట చూడండి. సామెతలు 15వ అధ్యాయము 11వ మాట. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. అది పాతాళము అగాధ కూపము దేవునికి కనబడుచున్నవి. నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడుచున్నవి కదా, కనబడును కదా. పాతాళాన్నే చూడగలిగిన దేవుడు ఎక్కడో ఉండి అగాధ కూపాన్ని చూసే దేవునికి మనిషి యొక్క అంతరంగం కూడా తెలుసు. అందుకనే 139వ కీర్తనలో భక్తుడు ఆ ప్రార్థన చేశాడు, నీ దగ్గర నుంచి ఎక్కడికి పరిగెడుతున్నాయ్యా బాబు, నీ కన్నుల దగ్గర నుండి నేను ఎక్కడ దాక్కుంటాను? పాతాళంకి వెళ్తే అక్కడ ఉన్నావు, ఆకాశంలో ఎక్కితే అక్కడ ఉన్నావు.
మాట నా నోటికి రాకముందే నా హృదయం అంతా నీకు తెలుసు. కొంతమంది మనం చాలా ఈజీగా అబద్ధం మాట్లాడతాం, ఈజీగా చాలా మాట మలుస్తాం, ఒక మాట మాట్లాడి ఇంకోటి చెప్తాం. వైచిత్రం ఏంటంటే ఈ అన్నిటికీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏం తెలియదు అని చెప్పి. అందుకనే చాలామంది ఊహ ఏంటంటే మానవుడికి ఏం తెలియదు అని. మానవుడికి తెలియదు, కానీ దేవుడికి అన్నీ తెలుసు. అందుకని రోమాపత్రికలో మాట్లాడుతూ మనిషి యొక్క జీవితంలో మనిషి చేసిన కార్యములను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు అని మాట చెప్తూ, ఏ కార్యములైతే చేయొద్దు అని అంటున్నావో అదే కార్యములు చేస్తే దేవుడు వదిలేస్తాడయ్యా నిన్ను, వదలగా. కాబట్టి తీర్పు ఒకటి ఉంది. ప్రతి మనిషికి భూమి మీద ఒక తీర్పు దినం అనేది ఒకటి ఏర్పాటు చేశాడు. ఈ రోజుల్లో నన్ను ఎవరు అడగలేరండి, నన్ను ఎవరు ప్రశ్నించలేరండి. నన్ను ఎవరి మధ్యకాలంలో ఎవరన్నా ప్రశ్నిస్తే భరించలేక ఆ ప్రశ్నించడం అనేది ఇష్టం లేక కొంతమందికి అస్సలు నచ్చడం లేదు. అందుకే ప్రశ్నించడం అందరినీ ముందు లోపడని అన్నాను. నిజమే, ఇక్కడ ప్రశ్నిస్తే చాలామందికి బాధ కలగవచ్చు, కానీ మనల్ని ప్రశ్నించి మనం చేసే ప్రతిదానికి ప్రతిఫలం ఇచ్చే రోజు ఒకటి ఉందట, చూడండి. అందుకే దేవుడు ఏం చేస్తుంటాడంటే మనుషులకి అవకాశాలు ఇస్తూ ఉంటాడు, అనుగ్రహం చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే మారు మనసు పొందడానికి. 4వ వచనం చూడండి. అంటే 3లో అన్నాడు, అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటిని చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకుందామని అనుకుందువా? ఏదో అనుకుంటున్నావు కదా, కానీ దేవుని తీర్పు తప్పించుకోలేవు. దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతుంది. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును తృణీకరిస్తావా? దేవుడు ఎందుకు సహిస్తున్నాడు అని అంటే ఆయన అసమర్థుడై ఉండు కాదు, ఈరోజు కాకపోయినా రేపైనా మనిషి యొక్క జీవితం మార్చుకుంటాడేమో అని చెప్పి. చాలాసార్లు ఎన్నోసార్లు చాలామంది అనుకుంటుంటే ఇన్ని చేసిన నేను బాగున్నాను అనుకుంటున్నావు, కానీ ఏముండదు. బాగుండి ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని మోసాలు చేసినా, ఎంతమందిని నాశనం చేసినా, ఎంతమంది ఎత్తి మీద ముసుగేసిన, చేతులు ఎట్టినా బాగున్నా సార్ అనుకుంటారు, కానీ హఠాత్తుగా అవుతారు. అసలు అది ఎలా ఉంటుందంటే వాక్యం అంటాడు, హఠాత్తుగా అశుభకాలం ఉన్న పక్షులు వలలో చిక్కున్నట్లు హఠాత్తుగా వారి నడినెత్తి మీదకి వస్తుందంట. అది తెలియదు. అందుకని చాలామంది అనుకుంటూ ఉంటారు ఏం చేసినా పర్వాలేదని. అది దేవుడు అనుగ్రహము, ఆయన యొక్క సహనము, ఆయన దీర్ఘశాంతమును మనిషి తురీకరిస్తే ఒకానొక రోజున దేవుడు మరి శిక్షకు పాత్రులు అయిపోతారంట. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి మనిషికి 6వ వచనం చూడండి, రోమాపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన ప్రతి మనిషినికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ప్రతి వానికి క్రియలు అన్నాడు, సత్క్రియలు అన్నాడు, దుష్క్రియలు అన్నాడు. ఇక్కడ ఏమంటాడనంటే సత్క్రియలు దుష్క్రియలు అని చెప్పాడు. సత్క్రియలు చేసేవానికి ప్రతివానికి వాని క్రియలు. ఈ రోజుల్లో మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం వెంటనే మనకు రాకపోవచ్చు, కానీ దేవుడైతే చూస్తూ అలా మర్చిపోయి ఏ ఫలితం కూడా ఇవ్వకుండా అయితే ఉండడు. మానవుని యొక్క జీవితంలో తాను చేసిన దానికి ఫలితం అనేవి వేయించాలి. అందుకని చేసుకున్న వాడికి చేసుకున్నంత అంటారు. ఫలితం అయితే ఉంది. ప్రసంగి గ్రంథము 11:9 యవనస్తుల గురించి మాట్లాడుతూ, యవనస్తుడా నీ ఇష్టం వచ్చినట్టుండు, నీవేం చూడాలంటే అది చూడు, ఏం తినాలంటే తిను, తాగాలంటే తాగు, నీ హృదయం సంతుష్టిగా ఉండని, ఎలా బ్రతకాలంటే అలా ఉండు, నువ్వు ఎలా బ్రతకాలనుకున్నా అలా బ్రతుకు. అయితే దేవుడు ఎన్నిటిని బట్టి తీర్పులోకి తెస్తాడనే మాట మర్చిపోకు. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో చేసేయి, భయం లేకుండా చేస్తావో ఏం చేస్తావో, చేసిన దానికి అన్నిటికీ కూడా ఒక రోజున మాత్రం దేవుడు తీర్పు తీరుస్తుంటే మాత్రం మర్చిపోదు. ఇక్కడ వంకలెట్టి మనిషి దగ్గర మాట చెప్పి ఎలాగోలాగా మభ్యపెట్టి మోళీ మాటలు చెప్పి ఏం చేసి
ఒక మనిషిని పాడు చేసి, ఒక కుటుంబాన్ని పాడు చేసి, ఎవరిని పాడు చేసిన ఇక్కడ ఎవరికి ఎవరు ఒకవేళ పనిష్మెంట్ ఇవ్వచ్చు, అది వేరే విషయం. కానీ దేవుడైతే మాత్రం వదలడు. ఒక మనిషి ఎలా బ్రతికినా కానీ దాన్ని బట్టి చేస్తాడు. అయితే కొంతమంది ఎందుకు మరి తప్పులు చేస్తారు అని అంటే దేవుడు వెంటనే శిక్ష పంపించడు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష వెంటనే కలగకపోవుట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా చెడ్డ పనులు చేస్తారు. చెడ్డ పనులు ఎందుకు చేస్తారంటే చేసిన వెంటనే శిక్ష రావటం లేదు, అందుకని మరో పని చేస్తాడు. మనిషి అయితే చూడగానే ఒక దెబ్బ కొడతాడు, దేవుడు అన్నే కొట్టడు. దేవుడు ఏం చేస్తుంటాడంటే కొంచెం అవకాశం ఇస్తూ ఉంటాడు. చూద్దాం, ఫోన్లే కొంచెం పశ్చాత్తాపడతాడేమో, మారుతాడేమో, మారి తన జీవితాన్ని మలుచుకుంటాడేమో అనుకుంటూ దేవుడు ఏం చేస్తాడంటే ఏదో రీతిగా ఒక మాట వినిపించి జీవితాన్ని మార్చుకొని ఆయన అక్కడ అన్నాడు, మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని. దేవుడి నేరం లేకుండా ఏం చేస్తాడంటే తల్లిదండ్రుల ద్వారానో, పెద్దల ద్వారానో, లేకపోతే దేవుని సేవకుల ద్వారానో ఎలాగోలాగా హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఆ హెచ్చరిక మానేస్తే మాత్రం, మర్చిపోతే మాత్రం వాళ్ళ జీవితంలో ఆ దేవుడు హెచ్చరించిన దానికి అప్పుడు అడుగుతాడు, పలానా రోజున పలానా రీతికి నేను హెచ్చరించా అని చెప్పి. ఈ రోజున ప్రతిదీ వెటకారంగా తీసుకోవచ్చు, ఒకవేళ ఒక జోక్గా తీసుకోవచ్చు, కానీ అది కుదరదు. అందుకని సత్క్రియ ఓపికగా చేస్తే వాళ్ళకేమో నిత్య జీవం దొరుకుద్దట. కానీ దుష్కార్యము చేస్తే 9వ మాటలు అంటాడు, దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు శ్రమ వేదన ఉంటుంది. సత్క్రియ చేస్తేనేమో మహిమ ఘనత అక్షయత నిత్య జీవం దొరుకుతుంది. సత్క్రియలు చేస్తే అంటే మంచి కార్యాలు చేస్తే 4 రకాల మేలు జరుగుతాయి. మహిమ దొరుకుతుంది, ఘనత దొరుకుతుంది, అక్షయత దొరుకుతుంది, నిత్య జీవం దొరుకుతుంది. అంటే పాడవని దొరుకుతుంది. ఘనత, మంచి కార్యం చేసేవాడిని అందరూ మెచ్చుకుంటారు, వాళ్ళకి అవార్డులు వస్తాయి. మహిమ, ఒక మహిమ దేవునికి వస్తుంది. సత్క్రియలు చేసే వ్యక్తులకు ఈ లోకంలో ఎప్పుడు ఏ చెడ్డ జరగదు. మంచి కార్యాలు చేసే వాళ్ళకి ఏ ప్రమాదాలు, ఏ ఇబ్బందులు ఎదురొచ్చినా కానీ వాళ్ళైతే నాశనం అయిపోవడం అంటే జరగదు. ఒకరు కొన్ని కష్టకాలం అయితే రావచ్చేమో కానీ సత్క్రియలు చేసే వాళ్ళకి, మంచి కార్యాలు చేసేవారికి దేవుడు మాత్రం తప్పనిసరిగా మహిమ ఘనత అక్షయత నిత్య జీవం దొరుకుతుంది. యేసు రక్తంలో కడగబడి ప్రభువుతో నడుస్తూ ఒక చక్కటి ఉన్నతమైన మంచి మనసు కలిగి వెళ్తున్న వ్యక్తులకు ఇది దొరుకుతుంది. ఏముందో లేదు సార్, ఇదంతా మనకు అవసరం లేదని చెప్పి భేదాలు పుట్టించేవాళ్ళు ఉంటారు. 8వ వచనం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక. అది ఇప్పుడు భేదాలు, ఎన్ని రకాల భేదాలు పెడుతున్నారు ఈ క్రైస్తవులు. మరి దేశానికి మరి చెడ్డోళ్ళని ఊరికి లేనిపోని భేదాభిప్రాయాలు మనుషుల మధ్య పుట్టించి యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు, యేసుప్రభుని నమ్ముకుంటూ బైబిలు మరి ఒక చెడ్డ పుస్తకం ప్రచారం చేయండి, అంత చేస్తారు. దేవునికి వ్యతిరేకంగా చేసి తప్పించుకుని దేవుని శిక్ష నుండి తప్పించుకోవడం అనేది జరిగే పని అయితే కాదు. అక్కడే అన్నాడు, భేదములు పుట్టించి సత్యమునకు లోబడక. లోకంలో మనకి నోరు ఉంది కదా, జ్ఞానం ఉంది కదా, అధికారం ఉంది కదా అని కుటుంబాల మధ్య భేదాలు పెట్టచ్చు, మనుషుల మధ్య భేదాలు పుట్టించవచ్చు, వ్యవస్థల మధ్య భేదాలు పుట్టించవచ్చు, ఒకరికొక లింకులు పెట్టవచ్చు. కానీ ఇక్కడ ఎన్ని చేసినా కానీ సత్యానికి లోబడకుండా దుర్నీతికి లోబడే వారి మీదకి దేవుని ఉగ్రత, రౌద్రం, దేవుని యొక్క కోపం వస్తుంది. చాలామంది ఏమనుకుంటుంటారంటే ఇన్ని చెడ్డ కార్యాలు చేసిన భలే ఉన్నారు సార్, వాళ్ళు ఎంతమందిని పాడు చేసినా బాగున్నారండి అనుకుంటారు. ఏముండదు. క్రీస్తు ప్రభువు అంత కళ్ళు మూసుకుని గుడ్డోడుగా ఉండడు. చేసిన ప్రతిదానికి శిక్షలు పెట్టే రోజునైతే ఆయన కొంచెం శాంతం వహిస్తూ ఉంటాడు. అందుకని ఎప్పుడైనా సరే తెలిసి కానీ తెలియక కానీ పొరపాటున కూడా ఏ వ్యక్తిని నాశనం చేయడానికి, ఏ కుటుంబాన్ని నాశనం చేయడానికి, ఏ అవస్థను నాశనం చేయడానికి పూనుకోకూడదు.
పూనుకున్న రోజున తప్పనిసరి రివర్స్ అయిపోతుంది. ఈరోజు నా స్వార్థం కోసమో లేకపోతే నా స్వలాభం కోసమో ఎవరినో ఏదన్నా ఇబ్బంది పెడితే దానికి తగిన పనిష్మెంట్ అయితే ఒకటి ఉంటుంది. ఎంత గొప్పడో తప్పించుకోలేడు. రాజులే తప్పించుకోలేకపోయారు, డిక్టేటర్స్ తప్పించుకోలేకపోయారు. అడాల్ఫ్ హిట్లర్ దరిదాపు 60 లక్షల పైనే యూదుల్ని చంపి నాకు తిరిగిలేదు అనుకున్నాడు. బంకర్స్లో 50 మంది పెట్టే బంకర్స్లో ఆ యొక్క 100 మందిని అందులో కుక్కి అందులో భాషవాయిని ప్రయోగించి గిలగలలాడుకుని చచ్చిపోతుంటే ఇతను అనుకున్నాడు, భలే హ్యాపీగా ఉంది, వాళ్ళు గిలగలగా అనుకుని చచ్చిపోతున్నారని చెప్పి హింసించి చంపుతుంటే అతనికి చాలా హ్యాపీగా ఉండేవాడు. చివరికి అతడికి బంకర్లో దాక్కుని రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఓడిపోయి అతడు స్థాపించిన నాజీ పార్టీ, అతడు మరి పెట్టిన జెండా కూడా కనపడకుండా పోయింది. ఏమనుకున్నాడంటే ఇంతమందిని చంపాను, నాకు తిరిగి లేదు, నా పార్టీకి తిరిగి లేదు అనుకున్నాడు. చివరికి యుద్ధంలో ఓడిపోయాడు. రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత బంకర్లో దాక్కుంటే చెవుల్లో ఒక రకమైన శబ్దాలు వచ్చాయట. మనశ్శాంతి ఉండేది కాదు. ఆఖరికి పిస్టల్ తీసుకుని తాను కణదకి గురి పెట్టుకుని కాల్చుకుని చచ్చిపోయాడు. ఈ పక్కన కాల్చుకుంటే ఈ పక్క వచ్చాడు. అందరు ఏమనుకుంటారంటే దుష్కార్యాలు చేసేవాడికి ఏం పర్లేదన్న, ఏం కాదు. దేవుడు ఒక శాసనం ఒకటి రాశాడు. ఎంతమంది గొప్ప వ్యక్తులైనా సరే ఆ శాసనం. అలాగే రష్యా సంబంధించిన రష్యన్ నియంత స్టాలిన్ అని ఆయన మరి గురించి విస్తేర్ గ్రంథం వ్యాఖ్యానం చేస్తూ డాక్టర్ విల్మింగ్టన్ గైడ్ టు ద బైబుల్లో ఈ విషయం రాశాడు. క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని ఒకే రోజు లైన్గా నిలబెట్టి ఒక రకం బట్టలు వేసి కాల్చి చంపుదామని చెప్పి తేదీ నిర్ణయించాడట. పలానా రోజు నాడు అందరినీ చంపాలి. సరిగ్గా రేపు వాళ్ళందరినీ చంపుతాయి. రాత్రి బట్టలు వేసి వాళ్ళందరికీ ఒక రకమైన డ్రెస్ వేసి రెడీ చేశారు. అందరూ ఒకరిని పట్టుకుని ఒకరు ఏడ్చి ప్రార్థన చేశారు. రాత్రి రేపు ఉదయం 9 గంటలకు వాళ్ళందరినీ కాల్చి చంపుతారు. ఏమీ లేదు, యేసయ్య నమ్ముకున్నది. వీళ్ళందరూ చేసిన ప్రార్థన దేవుడు విని రేపు చంపుతాడు. ఈ రోజు రాత్రికి స్టాలిన్ గుండు కూడా చచ్చిపోదు. ఇది చరిత్ర. అలాగే ఎన్నో భారతదేశంలో కూడా జరిగాయి. క్రీస్తు ప్రభు బిడ్డలకు వ్యతిరేకంగా లేదా ఒక వ్యక్తికి వ్యతిరేకంగా నిష్కారణంగా అమాయకులకు వ్యతిరేకంగా ఏదన్నా చేద్దామని ఎవరన్నా ప్రయత్నం చేస్తే దేవుడు కొన్ని రోజులు చూస్తూ ఊరుకుంటాడు. అలాగని చెప్పి ఆయన మౌనం ఆయన చేతగాంతనం కాదు. దేవుడు మౌనం చాలామంది అనుకుంటారు, చేతగాంతనం అనుకుంటారు. కాదు, ఆయన కొంచెం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలాగే ఎంతోమంది ప్రపంచ నియంతలే ఏమైపోయారంటే ఆలోచనకు మరుగైపోయారు. ఈ లోకంలో మానవుడు ఎంతండి. కాబట్టి మామూలు మనిషి కూడా తప్పించుకుంటాడు. అందుకని దుష్కార్యము చెయ్యు ప్రతి మనిషిగా పైన అన్నాడు, భేదములు పుట్టించి సత్యమునకు లోబడక. ఈ లోకంలో ప్రస్తుతానికి ఎన్ని భేదాలు కలగజేయనివ్వండి. మనుషుల మధ్య చిచ్చు పెట్టి, మతాల మధ్యన చిచ్చు పెట్టి, కుటుంబాల మధ్యన చిచ్చు పెట్టి చేయనివ్వండి. చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడు. చూసి ఏం చేస్తాడంటే, ఓహో భేదాలు పుట్టిస్తున్నాడు వీడు, సత్యానికి లోబడలేదు, దుర్నీతికి లోబడుతున్నాడు. అంటే వీడికి దుర్నీతి, చెడ్డ కార్యాలు ఇష్టం. వీడికి ప్రజలకి మంచి కార్యం చేసే కంటే చెడ్డ కార్యాలు చేయటం మంచిది అనుకునే వాళ్ళని చూస్తాడు దేవుడు. చూసి ఎంతకాలం రెచ్చిపోతామని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే వాడిని ఎక్కడ నొక్కితే నొక్కాలో అక్కడ నొక్కి అని ఏం చేస్తాడు, మూలెడతాడు. అదే చెప్పాడు అక్కడ. దుర్నీతికి లోబడే వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రం వచ్చు. దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు శ్రమ వేదన కలుగుతుంది. కాబట్టి దేవునికి పక్షపాతం ఏమి ఉండదు. కాబట్టి మనకి దేవుడిచ్చిన అవకాశం కృప ఏంటంటే మారు మనసు పొందడానికి దేవుడు ఎల్లప్పుడూ మనుషులకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఇప్పటికన్నా మారు, ఇప్పటికన్నా జీవితాన్ని మలుచుకో, ఇప్పటికన్నా అలవాట్లు మార్చుకో, ఇప్పటికన్నా జీవితాన్ని మలుచుకో, తల్లిదండ్రులను సంతోషపెట్టు. ఇతరులకు మేలు చేయకపోయినా కీడు చేయకుండా మాత్రం జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు చాలా బాగున్నాం అనుకుంటాం, కానీ దేవుని ఉగ్రతను తప్పించుకోవటం ఏ మనిషికి కూడా సాధ్యం కాని పని. అందుకే దేవుడు అనుగ్రహము మనుషులకు మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తూ ఉంటాడు, పిలుస్తూ ఉంటాడట. యోబు గ్రంథం 36వ అధ్యాయం
10వ వచనం చూడండి, పాపం విడిచిపెట్టి వచ్చేయండి అని అంటాడు. విడిచిపెట్టి వస్తే వాళ్ళు క్షేమంగా బ్రతుకుతారట. యోబు గ్రంథం 36 అధ్యాయం 10వ వచనం, ఉపదేశం వినుటకే వారు చెవింతరం. పాపం విడిచి రండి, పాపాన్ని వదిలేసి రండి అని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయన్ని సేవించినలా తమ రోజులు తమ దినములు క్షేమముగా తమ సంవత్సరాలు సుఖముగా ఎడబుస్తారు. ఆలకింపని ఎడల జ్ఞానము లేక చనిపోతారు. దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు, మానవుడు పిలుస్తూ ఉంటాడు. పాపం విడిచిపెట్టేయండి, అయినా జీవితాన్ని మలుచుకో, తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా ఉండకు, సమాజానికి వైలెంట్గా తయారవ్వకు, నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండు. లేని ఎడల నేను దేవుడు చెప్తానే ఉంటాడు. వినకపోతే దేవుడు చెప్పి 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 ఎన్నిసార్లు గద్దించినాను, లోబడి నొలని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. మానవుడి దగ్గర నుంచి దేవుడు బలి అర్పణలు, పూజలు, పురస్కారాలు కాదు కోరుకుండేది, జీవితాన్ని మలుచుకొని సరైన మార్గం నడవటం. దేవుడికి పూజలు పురస్కారాలు ఎందుకు? ఆయనకి ఏమన్నా విశ్రాంతికి ఏసీ కావాలి? ఆయనకి ఏమైనా పళ్ళు పలహారాలు కావటం ఆయనకి ఏమైనా అవసరమా? అదేం ఉండదు. ఆయనకి అదే అవసరం, అక్కర్లేని విషయం. దేవునికి మన ద్వారా బలులు అర్పణలు కోరాడంటే ఆ దేవుడు ఆవిడ రాక్షసుడు అవుతాడు. నాకు ఆ బలి ఇవ్వండి, తెల్లవాళ్ళు నన్ను మరి భుజాల మీద ఎత్తుకుని ఊరేగించండి అంటే దేవుడు అవడం. తెల్లవారులో ఆయన గురించి ఏమీ మనం భుజాల మీద ఆయన ఊరేగించవలసిందే, ఆయన గురించి ఏమీ పెద్ద పెద్దగా ఏం చేసేది ఏమి ఉండదు. ఆయన మాట వింటే చాలు, దేవుడు మాట వింటే చాలు. బలులు అర్పించడం కంటే దేవుడు మాట వింటే క్షేమం. కాబట్టి మాట విన్న వాళ్ళందరూ క్షేమంగా ఇహలోకములోను అలాగే పరలోకములు నిత్యజీవం అనుభవిస్తారు. అలాగే పరలోక రాజ్యాన్ని పొందడానికి దేవుని మాట విని క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడితే నిత్యజీవం దొరుకుతుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా. లోకంలో మనిషి యొక్క జీవితంలో ఏం చేసినా, మంచి కార్యం చేసిన వానికి దేవుని దగ్గర నుంచి ఘనత, మెప్పు, నిత్యజీవం దొరుకుతుంది. దుష్కార్యం చేసే ప్రతి మనిషికి శ్రమ, వేదన దొరుకుతుంది. కాబట్టి ఒక శ్రేష్టమైన కార్యాలు చేస్తూ జీవితాన్ని సఫలీకృతం చేసుకోవడానికి క్రీస్తు ప్రభు మనకి మానవులకి వాక్యం ఇచ్చాడు. వాక్యంతో మనం ప్రభు యొక్క సన్నిధిలో మన జీవితాన్ని పరిశుద్ధపరచుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. మానవుడు ఏది చేస్తున్నా ఒక మానవుడిని ఒక మనిషి ప్రశ్నించే ధైర్యం లేకపోవచ్చు, ఒకరు ప్రశ్నించవచ్చు. ఒకవేళ వ్యవస్థ శిక్షించవచ్చు, కానీ వ్యవస్థలు శిక్షించకపోయినా, మానవులు ప్రశ్నించకపోయినా, మానవుడు చేసిన ప్రతి దుష్కార్యమును గురించి ఒకరోజు నిర్ణయించాం. అందుకే ప్రభువా, మనిషి యొక్క జీవితంలో ఒక క్షేమకరంగా బ్రతకడానికి నువ్వు మానవుల్ని పిలుస్తూ ఉన్నావు. నీ మాట విని జీవితాలను మలుచుకొని ఆయా గృహస్థులకు, స్నేహితులకు, ఆప్తులకు, సమాజానికి క్షేమంగా బ్రతికితే వారికి మెప్పు, ఘనత, నిత్యజీవం ఇస్తారన్నావు. లేదు సమాజానికి, గృహానికి లేదా వ్యక్తులకు వారికి విరోధంగా తయారైతే అటు వారికి వేదన కలుగుతుందన్నావు. దేవా, మానవులైన మేము ఆలోచించడానికి నువ్వు అవకాశం ఇస్తావన్నావు. దయచేసి నేటి వరకు రక్షణాలు పొందనేవారు, జీవితాలు మలుచుకోలేని వారు ఎంతమంది అయితే ఉన్నారో వారిని దర్శించి నీవే సంధించి వారిని కృపలో నిలబెట్టమని ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, రక్షణానుభవం లేని బిడ్డలకు రక్షణానుభవం దయచేసి ప్రభా, నువ్వు దేవుడు అని గ్రహింపలేని వారికి మనోనేత్రం తెరిచి నువ్వే దేవుడవు,
నువ్వే సర్వలోక రక్షకుడు అని గ్రహించి నీ పరిశుద్ధ రక్తములో పరిశుద్ధపరచబడ్డానికి కృప యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి. డిసెంబర్ 5వ తారీఖు జరిగే క్రిస్మస్ ఆరాధన దీవించి క్రీస్తు ప్రభు పేరు స్తుతించి గణపరిచి ఆరాధించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జాయము ప్రభు యేసు రక్తమే ప్రవేశనాం సంపూర్ణించిన ఆమేన్. అంత లేని దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య మనోహర సహవాసం ఎప్పుడప్పుడు సదాకాలం మనకు తోడి నడిపించును గాక. ఆమేన్.